వనరులని వాళ్ళ చేతిలో ఉంది. ల్యాండ్, శాండ్, వైను, మైను, సినిమా. ఇలా సినిమా వాళ్ళకు కొడుకు పుడితే వీడు సపోర్ట్ కొడుకు సంతోషపడుతుంటారు. వాళ్ళకు కనీసం ఆ ప్రెగ్నెంట్ కాగానే రోజంతా అదే చూపిస్తారు, డెలివరీ కాగానే రోజంతా అదే చూపిస్తారు. మరి యొక్క బీసీ సమాజము పురిటి నొప్పులతోని వేల సంవత్సరాలుగా వివక్షను అనుభవిస్తుంది, దోపిడీ గురవుతుంది. ఎందుకు ఈ ఆధిపత్య వర్గం మీడియా కనిపించట్లేదు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు, ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలు. ఒకటి రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఉన్నతాధికార గణం, అదేవిధంగా మీడియా వాడికులో పోలేదు ఉంది, వాడిదే చూపించుకుంటాడు. రాజకీయ శక్తి ఉంది, వాడికి కావాల్సిన పాలసీలు తీసుకొచ్చుకుంటారు. ఆ డబ్బుని, ఆ సంపద మొత్తం రాజకీయ అధికారంతో ఒక సైన్ పెట్టి దూసుకొని పెట్టాడు. అందుకే ఈరోజు కాంట్రాక్టర్లకు పైసలు రిలీజ్ చేస్తూ, అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కు ఒక 15,000 కోట్లు రిలీజ్ చేయాలనేటువంటి దద్దమ్మ దుర్మార్గ అన్పడ్ ముఖ్యమంత్రి, అన్పడ్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ. ఇట్లాంటి గవర్నమెంట్, ఇట్లాంటి ముఖ్యమంత్రులు గల్లాబట్టి అడిగేటటువంటి చావ విద్యార్థుల్లో ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నాను. 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటే 5 లక్షల మంది పోరగాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మంత్రి కూడా తిరగలుగుతాడు ఈ రోడ్ల మీద? జెన్జీ ఉద్యమంలాగా ఉద్యమాలు రావాలి. ఇవాళ అమెరికాలో ఎప్స్టీన్కి, ట్రంప్కు వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళ చైతన్యం ఎక్కడుంది? మన చైతన్యం ఎక్కడుంది? పుష్కరాలు అనగానే ఒక్కొక్కడు లైన్లు కట్టిపోవడం కాదు చైతన్యం అంటే. దేవుడు మన మనిషిలో ఉంటాడు, మనం గౌరవించే వాటి దాంట్లో దేవుని చూసుకోవాలి. మానవ సేవే మాధవ సేవ అంటాడు శ్రీకృష్ణుడు. ఒక మనిషికి చేసిన సేవల్లో దేవుడు ఉంటాడు. మీరు అడుగుల మనుషులు వివక్షకు గురి చేసుకుంటా, దోపిడీ చేసుకుంటా, ఇట్లాంటి వ్యవస్థని కనుక మనం అంచనా వేయకపోతే, విశ్లేషించుకోకపోతే బీసీలు అత్యంతమైనటువంటి ప్రమాదంలో ఉన్నారు, అత్యంతమైనటువంటి పతనావస్థ స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి బీసీలు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీలు 52%, అదేవిధంగా మున్సిపాలిటీలో 61% ఏ విధంగా అయితే గెలుచుకున్నామో, 7 కార్పొరేషన్లో 4 మేయర్ సీట్లు ఏ విధంగా అయితే కొట్టుకున్నామో, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా ఖచ్చితంగా 67% రావాలి. ఇప్పుడు 47% ఎవడి బాబుగాడి జాగిర కాదు, ఎవడు బిచ్చం వేస్తేనో మనం ఉండాల్సిన అవసరం లేదు. మన శ్రమతోని వాడిని వార్డు మెంబర్ చేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీల శ్రమతోని వాడిని ఊళ్ళో సర్పంచ్ చేసుకుంటున్నాం. మన ఓట్లతోని వాడిని ఎమ్మెల్యే చేస్తున్నాం, మన ఓట్లతోని వాళ్ళని ఎంపీ చేస్తున్నాం, మన ఓట్లతోని మంత్రి, ముఖ్యమంత్రి చేస్తున్నాం. కాబట్టి రాబోయే కాలం ఖచ్చితంగా బీసీలు అత్యధికంగా 67% సీట్లు ఇవ్వాల్సిందే. మేమెంతో మాకంతా వాటా కోసం కొట్లాడి వెళ్తే మండల కమిషన్ ఉద్యమం ఏ విధంగా అయితే తీసుకెళ్ళినామో, అదేవిధంగా యూజీసీ గ్రాంట్ కమిషన్ జారీ చేసినటువంటి సమానత్వ సాధన నియమావళి కోసం అందరూ ఉద్యమంలోకి రావాలి. తల్లులు, పిల్లలు, విద్యార్థులు, యువకులు, మేధావులందరూ వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీల యొక్క హక్కులు సాధించుకోవడం కోసం ముందు వరుసలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండ బాలరాజు గౌడన్న గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ దుర్గన్న గారికి, అదేవిధంగా